తెలంగాణ తల్లి విగ్రహంపై రాజకీయ వివాదం నడుస్తోంది. ప్రస్తుతం ఉన్న విగ్రహం రూపాన్ని మారుస్తూ కొత్త విగ్రహాన్ని ఈ నెల 9వ తేదీన ఆవిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య కొద్ది రోజులుగా మాటల యుద్ధం నడుస్తోంది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని దొరసానలా రూపొందించారని కాంగ్రెస్ విమర్శిస్తుంటే కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ మండిపడుతోంది. దీనిలో భాగంగానే తెలంగాణ తల్లి రూపాన్ని మార్చాలనే ప్రయత్నం చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఓ సాధారణ మహిళలా తెలంగాణ తల్లిని రూపొందిస్తున్నామని కాంగ్రెస్ చెబుతుండగా తెలంగాణ తల్లి రూపం ధనిక మహిళగా ఉంటే వచ్చే నష్టం ఏమిటని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. మరో 3 రోజుల్లో కొత్త తెలంగాణ తల్లి రూపాన్ని ఆవిష్కరించనున్న నేపథ్యంలో కొత్త విగ్రహానికి సంబంధించిన రూపం బయటకొచ్చింది. ఓ సాధారణ మహిళను తలపించేలా విగ్రహం ఉంది. గత విగ్రహానికి ప్రస్తుత విగ్రహానికి పోలికల్లో ఎన్నో తేడాలున్నాయి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా విగ్రహం రూపాలను మార్చడం సరికాదని బీజేపీ అంటోంది. ఇటీవల తెలంగాణ గేయం విషయంలోనూ వివాదం నెలకొన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం పాత గేయం స్థానంలో కొత్త గేయాన్ని తీసుకొచ్చింది. తాజాగా తెలంగాణ తల్లి విగ్రహం విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం గత రూపాన్ని మారుస్తూ ఓ సాధారణ మహిళ రూపాన్ని తలపించేలా కొత్త రూపాన్ని రూపొందించింది. తెలంగాణ తల్లి విగ్రహ స్వరూపాన్ని ఎందుకు మార్చారని అడిగారు బీఆర్ఎస్. ప్రభుత్వాలు మారినప్పుడల్లా గత ప్రభుత్వ నిర్ణయాలు మారిపోవాలని ప్రశ్నించారు. ఇందిరాగాంధీ ఏర్పాటు చేసిన భారతమాత రూపాన్ని వాజ్పేయి మార్చలేదని అన్నారు. ఒకప్పుడు సోనియాను బలిదేవత అన్న రేవంత్ ఇప్పుడు ఆమెను తెలంగాణ తల్లి అంటున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. పిచ్చి కూతలు కూస్తే ఎన్ని పిచ్చి కూతలు కూస్తే ఎన్ని పిచ్చి పనులు చేసినా సెక్రటేరియట్ ముందట 4 ఏళ్ల తర్వాత ఉండేది రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం కాదు, తెలంగాణ తల్లి విగ్రహమే ఉంటుంది. నెంబర్ 1. తెలంగాణ తల్లి కూడా ఈయన తీసుకొచ్చినట్టు ఇవాళ తలసరి ఆదాయంలో భారతదేశంలో అగ్రభాగాన ఉన్న రాష్ట్రం తెలంగాణ. ఈ రాష్ట్రానికి తల్లి కూడా అంతే బ్రహ్మాండంగా ఒక ఆస్పిరేషనల్ చిహ్నంగా ఉండాలి, ఐకన్గా ఉండాలి. అంతేగాని పేదరికం తాండవించేటట్టు ఉండాలని ఆయన కోరుతున్నాడు. మేమేమో తెలంగాణ ప్రజలు చూడంగానే గర్వపడే విధంగా ఒక దేవతను చూడంగానే చేతులెత్తి మొక్కాలనిపించే విధంగా ఉండాలని మేము అంటున్నాం. కాబట్టి ఆయన ఏం చేసుకున్నా జరగాల్సింది జరుగుతుంది. 4 ఏళ్ల తర్వాత మీరు చూస్తారు. ఈయన ఎన్ని పిచ్చి కూతలు కూస్తే ఎన్ని పిచ్చి పనులు చేసినా సెక్రటేరియట్ ముందట 4 ఏళ్ల తర్వాత ఉండేది రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం కాదు, తెలంగాణ తల్లి విగ్రహమే ఉంటుంది. నెంబర్ 1. తెలంగాణ ఇక కేటీఆర్ వ్యాఖ్యలకు తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. అధికారంలోకి వస్తే తెలంగాణ తల్లిని తీసేస్తామని అంటున్నారని, గతంలో తెలంగాణ తల్లి విగ్రహం దొరసానలను తలపించే విధంగా ఉందని విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ ప్రజా పండుగకు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రావాలని కోరారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఇవ్వలేని ఉద్యోగాలు ఏడాదిలోనే 50,000 ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. కేటీఆర్ గారి అహంకారపూరితంగా ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. వారు అధికారంలోకి వస్తేనట, అసలు అధికారంలోకి వస్తే కదా ఎందుకు పగటి కళ్ళుగా అంటూ ఉన్నారు కేటీఆర్ గారు. మీరు 10 ఏళ్లలో జరిపిన దోపిడీ ఇంత అంతా కాదు, యావత్ దేశ ప్రజలే ముక్కునేలేసుకున్నటువంటి అంత నిష్పత్తిలో మీరు సంపదను దోచినారు. ఇంకా మీరు అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఎక్కడ? అధికారంలోకి వస్తే తెలుగు తల్లి తెలంగాణ తల్లిని తీసేస్తారట. ఎందుకు తీస్తారు అంటే మీరు ఆనాడు పెడితే అది తెలంగాణ తల్లి, మేము పెడితే కాంగ్రెస్ తల్లి. మీరు ఆనాడు టీఆర్ఎస్ తల్లిని పెట్టినారా? ఇవాళ మీకు మీ ద్వారా ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు దృఢ సంకల్పంతో తలపెట్టిన తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ కట్టుబాట్లని ప్రతిబింబించే విధంగా ఉంటుంది. ఆనాడు మీరు పెట్టిన తల్లి తెలంగాణ తల్లి ఒక దొరసాన్ని తలపించే విధంగా ఉండే. దొరలు దొరసాన్ల పాలన వద్దనే కదా మాకు అధికారం కట్టబెట్టినారు. సామాన్యుడి పాలన ఈ రాష్ట్రంలో జరుగుతున్న తరుణంలో తెలంగాణ తల్లి విగ్రహం యావత్ తెలంగాణ ప్రజల యొక్క యాస, భాష, కట్టుబాట్లు, సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఉంటుంది. మీరెవరు అసలు తెలంగాణ తల్లి గురించి తీసేస్తానని చెప్పడం? సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు ఈ నెల 9న కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తుందని చెప్పారు. పాత తెలంగాణ తల్లి విగ్రహంలో తెలంగాణ తల్లి జరి అంచు పట్టు చీర ధరించగా కొత్త విగ్రహంలో పసుపు పచ్చ
అంచుతో ఆకుపచ్చ చీర ధరించి ఉంది. పాత విగ్రహంలో తలకు కిరీటం, చేతిలో బతుకమ్మ ఉండగా కొత్త విగ్రహంలో కిరీటం, చేతిలో బతుకమ్మ లేదు. గత విగ్రహంలో తెలంగాణ తల్లి చేతికి బంగారు గాజులు ఉండగా ప్రస్తుతం మట్టి గాజులు ధరించి తెలంగాణ తల్లి విగ్రహం కనిపిస్తోంది. గత విగ్రహం రాజమాతలా ఉందనే విమర్శలు రాగా కొత్త విగ్రహం సాధారణ మహిళ రూపాన్ని తలపిస్తోంది. పాత విగ్రహంలో వెండి మెట్టెలు, నగలు, కిరీటం ఉండగా కొత్త విగ్రహంలో మెడలో కంటి ఆభరణం మాత్రమే కనిపిస్తోంది. పాత విగ్రహంలో కుడి చేతిలో మక్క కంకులు ఉండగా కొత్త విగ్రహం కుడి చేతిలో అభయహస్తం కనిపిస్తోంది. పాత విగ్రహంలో ఎడమ చేతిలో బతుకమ్మ ఉండగా కొత్త విగ్రహంలో ఎడమ చేతిలో వరి, జొన్న, సజ్జ కంకులు ఉన్నాయి. రెండు విగ్రహాల రూపాలకు స్పష్టమైన తేడా కనిపిస్తోంది.